ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే గివ్ అప్ ఇచ్చేద్దాం. మనకి ఇవన్నీ ఇంకా వర్కౌట్ అవ్వదు. బడ్జెట్ లేదు. మన దగ్గర మనీ లేవు అని చెప్పి అనుకుంటారు. కానీ మీకు అదే టైంలో ఎడ్యుకేషన్ ఒకటి కీ వేలా అనిపిచ్చిందా? అవునండి. ఎందుకంటే హ్మ్. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. హ్మ్. ఎందుకంటే ఏ మనిషి అయినా గానీ అభివృద్ధి రావాలి అనంటే మనకెంత నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా మన క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్పిన ప్రకారంగా డిప్లొమా చేశారు గదా! డిప్లొమా చదివిన తర్వాత సబ్ ఇంజినీర్ కింద జాయిన్ అయ్యే అవకాశం మీకెలా దొరికింది? ఆ! డిప్లొమా అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే హ్మ్. ఉన్న చదువులు అప్పటికే చదవచ్చు హ్మ్. కాలేజీలో. హ్మ్. కానీ మళ్ళీ ఇదే పరిస్థితి గదా! మనకు చదువుకోవడానికి డబ్బు లేదు. అవును. కంపల్సరీగా ఏదో ఒక ఉద్యోగం చేయాలి డబ్బుల కోసం. డబ్బుల కోసం. అండ్ మీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైనా వర్స్ట్ బ్రేక్ డౌన్ ఉందా ఎలక్ట్రిసిటీలో? సో, ఉన్నాయి మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన వర్స్ట్ కేస్ ఏంటి? నంబర్ ఆఫ్ ఉన్నాయి. అయితే హ్మ్. దాంట్లో ముఖ్యంగా ఒకటేంటంటే, ఇక్కడ మనకు హైదరాబాద్‌లో పనిచేసేటప్పుడు హ్మ్. కూకట్పల్లి ఏరియాలో పనిచేశాను. ఓకే. అప్పుడేమైందంటే, మాకెలా ఉంటుందంటే డిపార్ట్‌మెంట్‌లో ఒక బ్రేక్ డౌన్‌ని ఎంతసేపులో చేశామనేది ఇంపార్టెంట్. అవును. హ్మ్. ఎందుకంటే, ఒక గంట సేపు కరెంట్ ఆగిపోతే కొన్ని లక్షల రూపాయల నష్టం వస్తుంది డిపార్ట్‌మెంట్‌కి. కాబట్టి మా మీద ప్రెషర్ ఏందంటే, ఎంత తొందరగా బ్రేక్ డౌన్ చేశాం. కానీ అక్కడ చేయలేకపోతున్నాం. గవర్నమెంట్ జాబ్‌లో ఉండగా అసల బిజినెస్‌లోకి టర్న్ అవ్వాలన్న పాయింట్ మీకెందుకు అనిపించింది సార్? నేను ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ అంటే నాకు ఇష్టం. హ్మ్. కాకపోతే సో, ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు కదా! నాకొక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు వర్షాలు గానీ, థండర్స్ గానీ అట్లా పడినప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్ అన్నీ ఆఫ్ చేయండి అంటారు. అంటే యెస్. టీవీలో ఆఫ్ చేయండి అని. అది ఎందువల్ల సార్? దానికి రీజన్ ఏంటి? బిహైండ్ ది రీజన్ ఏంటి? ఎలక్ట్రిసిటీ మనకు థండర్ అని వస్తుంది కదా! అవును. థండర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు లైక్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎవరైనా మేము సోలార్ పెట్టించుకోవాలనుకుంటున్నాం అని అనుకున్న వాళ్ళకి స్టెప్స్ ఏంటి సార్? మా కంపెనీ ద్వారా మేము ఇందాక చెప్పినట్టుగా హ్మ్. ఎక్కువ నాణ్యత కలిగినటువంటి సోలార్ ప్యానెల్స్‌నే అమరుస్తాము. హ్మ్. వన్స్ సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటి పైన అదెలా వర్కౌట్ అవుతుంది సార్? లైక్ కరెంట్ టేకింగ్ గానీ, వాట్స్ అసలు యూనిట్ ప్రైజింగ్ అవంతా ఎలా అవుతుందో చెప్పండి. చాలా మంచి క్వెషన్ అమ్మా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అండ్ ఫ్యూచర్‌లో సోలార్ బీట్ అండ్ సన్‌షైన్ టెక్నాలజీస్ విజన్ ఏంటి సార్? ఎంత సాధ్యమైనంత మందికి జీరో బిల్లులు తెప్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము. చాలామంది ముఖంలో ఆనందాన్ని చూడాలి. హ్మ్. అండ్ మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో ఓవరాల్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పి, ఆ ఓవరాల్ గవర్నమెంట్ జాబ్‌లో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి సార్? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో నేను 30 ఏళ్ళు సర్వీస్ చేశాను. హ్మ్. చాలా గర్వంగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఎలాంటిదంటే ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్. అప్పుడున్నటువంటి పరిస్థితులలో పంట ఎండిపోతుంది. కరెంటు లేకపోతే పంట ఎండిపోయి చాలా నష్టపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి మేమేం చేసేవాళ్ళమంటే అంతకుముందు సెల్ ఫోన్లు ఉండేవి కావు. హ్మ్. కమ్యూనికేషన్ ఉండేది కాదు. హ్మ్. అర్ధరాత్రి ఎప్పుడో బ్రేక్ డౌన్ అయిపోయేది. పొలాలకు నీళ్లు రాక తెల్లారేటప్పటికి ఎండిపోయేది. ఆ ఓకే. తర్వాత వాళ్లకు ఏ విధమైనటువంటి అవకాశం ఉండేది కాదు. అంతకుముందు ఏంటంటే నైట్ కరెంట్ పోయిందంటే వాళ్ళు కూడా ఆశ వదులుకునేవాళ్ళు. అవును. అవును. ఇక నైట్ రాదు, హ్మ్. రేపు ఉదయమే వచ్చేదని. హ్మ్. కానీ నేను ఒక 2-3 గంటల్లో రిస్ట్రీవ్ చేసి హ్మ్. ఇవ్వడం జరిగింది. నైస్. ఆ విధంగా చేయడం వల్ల మంచి పేరు వచ్చింది అక్కడ. నేను చౌటుప్పల్లో పనిచేసేటప్పుడు చౌటుప్పల్ నుంచి మల్కాపూర్ ఒక 10 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళు నైట్ ఏం చేసేవాళ్ళంటే నలుగురు ఐదుగురు కలిసి వచ్చి ఆ వైర్ల మీద తాడేసి దాన్ని గుంజడం వల్ల కరెంట్ కట్ అయిపోయేది. అవును. కరెంట్ కట్ కాగానే వైర్లను కట్ చేసుకొని పోయేవాళ్ళు. అబ్బా! హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే హాయ్ సార్. హాయ్ అండి. వెల్కమ్ టు అనంతరం మీడియా. థ్యాంక్ యూ. అసలు మీ స్టోరీ విన్నాక నాకసల డ్రమాటిక్ చేంజ్ అనిపించింది. యాస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ బిజినెస్‌లోకి రావడం, అంత మంచి ఆపర్చునిటీని మళ్ళీ బిజినెస్ అనేసరికి రిస్క్ అనుకుంటాం కదా! సో, ఆ థింగ్స్ అన్నీ వినేసరికి నాకు చాలా ఇన్‌స్పైరింగ్ అనిపించింది. సో, మీకోసం కొంచెం మా ఆడియన్స్‌ని కూడా తెలియజేద్దాం. ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఈ పొజిషన్‌కి రావడానికి అసల ఇన్ని హర్డిల్స్ చాలా ఫేస్ చేసి ఉంటారు కదా సార్! మీ చైల్డ్‌హుడ్ కోసం కొంచెం చెప్పండి సార్? మాది ఈ పాత సూర్యాపేట ఇప్పుడేదైతే సూర్యాపేట జిల్లా ఉందో హ్మ్. ఆ టౌన్‌లో నేను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాను. ఓకే. అయితే మాకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ముగ్గురు అన్నదమ్ములు. అంటే మా నాన్నగారికి 6గురు సంతానం. హ్మ్. అంత కానీ
మా నాన్నగారు కొన్ని బిజినెస్లు చేసి చాలా లాస్ అయ్యారు. ఓకే. దాని తర్వాత మాకు పూట గడవడమే ఇబ్బందిగా ఉండేది. హ్మ్. అలాంటి పరిస్థితులలో మేము చదువుకోవడం స్టార్ట్ చేసాం. అయితే చదువు సరిగా సాగేది కాదు. ఎందుకంటే మీకు తెలుసు ఇట్లాంటి పరిస్థితులలో చదవడం అంటే ఇబ్బందిగా ఉండేది. అయితే ఒక్కొక్క పూట తిండికి కూడా చాలా కష్టమైపోయేది. హ్మ్. అలాంటి టైంలో మేము మీరు నమ్మరు, ప్రతిరోజు పూట గడవడానికి అప్పట్లో పాత పేపర్లు తీసుకొని వచ్చి వాటిని కట్ చేసి పేపర్ బ్యాగ్స్గా తయారు చేసి మెడికల్ షాప్లో అమ్మేవాళ్ళం. ఓకే. అప్పుడు సాయంత్రానికి ఒక 1000 తయారు చేసి సాయంత్రానికి అమ్మితే ఒక 20 రూపాయల నుంచి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంత తక్కువ. అంత తక్కువ. హ్మ్. అప్పుడు అవి తీసుకొని వచ్చి మనకు కావాల్సిన సరుకులు తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళం. హ్మ్. అలా చేసుకుంటూ బ్రతకడం జరిగింది. అయితే ఈ విధంగా చదువుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. ఓకే. అయితే ఈ సందర్భంలో మా తల్లిదండ్రులను చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఏ క్షణాన్నైనా ఇప్పుడు మనకు చదువేమొద్దు, చదువు నీకు అనవసరము, ఏ కిరాణం షాపుల్లోనూ ఏ మెకానిక్ షాపుల్లోనూ పెడితే ఎంతో కొంత వచ్చేది, అప్పుడు జరిగిపోయేది. హ్మ్. కానీ వాళ్ళ గొప్పతనం ఏంటంటే చదువుకు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అవును. ఎంత కష్టమైనా కానీ చదువుకోండి అంటూ వాళ్ళు చేశారు. కాకపోతే మేము కూడా అదే సపోర్ట్ వాళ్ళకి అందించి అదే మేము ఎంతో కొంత మాకు చేతనైన పని చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళం. ఆ విధంగా నా చదువు అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. ఓకే. ఒక్కొక్కప్పుడు మా టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ లైక్ మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కొంచెం పరిస్థితులు బాగాలేదు. గవర్నమెంట్ స్కూల్‌లో అండ్ కాలేజెస్‌లో చదువుకున్నా అన్నారు కదా! సో, ఆ టైంలో మీరు ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? చాలా ఛాలెంజెస్ అమ్మా. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మీకు ఇప్పుడు భోజనానికి అయ్యేది ఒకటైతే అవును. స్కూల్ ఫీజులు అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ఫీజులు ఉండేవి కావు. కానీ ఎగ్జామ్స్ టైంలో మాత్రం ఎగ్జామ్ ఫీజు అడిగేవారు. ఆ ఎగ్జామ్స్ ఫీజు కట్టడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఒక్కొక్క సందర్భంలో మా టీచర్స్ తర్వాత ఇద్దు కానీ అని చెప్పేసి వాళ్ళు కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ తలుచుకుంటుంటే ఇప్పుడు మనకు చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. అంటే ఎంత చిన్న పరిస్థితి నుంచి వచ్చి మనము ఈ విధంగా చదువుకోవడం అనేది చాలా ఇబ్బందికరం. అండ్ మీ లైవ్లీహుడ్ కోసం మీరు ట్యూషన్స్ చెప్పడం 150 రూపీస్‌కి 2 మెంబర్స్‌కి చెప్పడం అని నేను విన్నా. సో, అది ఎలా జరిగింది సార్? అంటే చదువుకునేటప్పుడే మనం ఎలాగైనా సంపాదించుకొని చదువుకోవాలి. ఎందుకంటే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. లేకపోతే కంప్లీట్గా మనం చదువు ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా మన సర్వైవల్ మనం కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఆ పరిస్థితి లేదు, మనకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను కొంతమంది టీచర్స్ని వాళ్ళని చెప్పి, సార్ నేను ఏదో ఒక ట్యూషన్ చెప్తాను, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, పిల్లలకు నేను చెప్తాను అని చెప్పేసి అడగటం జరిగింది. అది ఎప్పుడంటే నేను మనకి ఇంటర్మీడియట్లో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడైతే ఎవరు కూడా మనని, ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలం కాబట్టి మనం ట్యూషన్ చెప్తామంటే ఎవరు నమ్మరు. కానీ నేను డిప్లొమాకి వచ్చిన తర్వాత అయితే ఈ చదువులో కూడా నాకు చాలా హడిల్స్ ఎదురయ్యాయి. ఎలా అంటే 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి నేనే మా ఫ్యామిలీలో. ఓకే. ఆ తర్వాత అసలు ఏం చేయాలి, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేయాలా, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చేయాలనేది కూడా ఐడియా లేదు, గైడెన్స్ లేదు. ఇప్పుడు మనకు గైడెన్స్ లేకపోతే మనం ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మహమూద్ అలీ అని. అతను ఎంపీసీలో జాయిన్ అయ్యాడు. కాబట్టి నేను కూడా ఎంపీసీలో జాయిన్ అవుతాను. ఎందుకంటే గైడెన్స్ లేదు కాబట్టి ఎవరినో ఒకళ్ళు ఫాలో కావాలి. అలా ఫాలో అయ్యాం. ఎంపీసీ చదివిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ చదవాలా, ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు టెక్నికల్ కోర్స్ అయితే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ డిప్లొమాలో జాయిన్ కావడం జరిగింది. మాసప్ ట్యాంక్లో డిప్లొమాలో నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు సూర్యాపేటలోనే మాకు ఇంత ఇబ్బందిగా ఉంటే హైదరాబాద్లో ఎలా ఉంటుందో మీరు ఊహించండి. చాలా కష్టంగా ఉండేది. ఏ విధంగా చేయాలి అని ఆలోచించినప్పుడు మా ఇంట్లో కొంత సపోర్ట్ చేయగలరు, ఏదో బియ్యము అట్లాంటివి పంపగలరు, కానీ రూమ్ రెంట్ కావాలి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటికి గాను నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా లెక్చరర్స్ని అడిగాను, సార్ నేను ఏదైనా ట్యూషన్ చెప్తాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, ఎందుకంటే డైరెక్ట్గా నేను పోయి అడిగితే ఇవ్వరు అని చెప్పి నేను అడగటంతో మా లెక్చరర్స్ కొంతమంది సజెస్ట్ చేశారు, వాళ్ళని ఆఫీసర్ ఉన్నారు, వారింటికి వెళ్ళి అడగండి, వాళ్ళ పిల్లలకు ట్యూషన్ అవసరం ఉండొచ్చు అని. నేను వెళ్ళి అడిగాను, సార్ నేను నా పరిస్థితి ఇది, నేను చదువుకోవాలి అని అంటే కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి, అయితే దీంట్లో బెస్ట్ పని ఏంటంటే ఇంకా ఈ ట్యూషన్ చెప్పడం కాబట్టి మీ పిల్లలకు నేను ట్యూషన్ చెప్తానన్నప్పుడు ఆయన కూడా సహృదయంతో ట్యూషన్కి అంగీకరించడం జరిగింది. ఆ రోజుల్లో నాకు 150 రూపాయలు ఇచ్చేవారు. ఆ 150 రూపాయలతోనే ఒక రూమ్లో వండుకుంటూ ఒక 5-6 మంది పిల్లలతో కలిసి వాళ్ళతో ఉండి
నేను చదువుకోవడం జరిగింది. అవన్నీ కూడా గుర్తొస్తే చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఈరోజు ఎన్నో లక్షలు పెట్టి చదివించినా కానీ చదువు అవ్వట్లేదు. కానీ నేను అంత కష్టపడి చదువుకొని పైకి వచ్చానంటే నాకు అప్పుడప్పుడు గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు టీచ్ చేశారని చెప్పారు కదా, వాళ్ళే క్లాస్ వాళ్ళు ఉండేవారు? అప్పుడు 5th 6th ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు నేను మ్యాథ్స్లో కొంచెం ఎక్స్పర్ట్గా ఉండేవాడిని. కాబట్టి 5th 6th క్లాస్లో వాళ్ళకు మ్యాథ్స్ చెప్పడము, ఇంగ్లీషు చిన్న క్లాసెస్లో చెప్పేవాడిని. అయితే మోస్ట్లీ ఏంటంటే ఆయన నమ్మాడు, వాళ్ళ ఫాదర్ కూడా నమ్మి నాకు ఇచ్చాడు. దాన్ని వాళ్ళని చదివించడము, వాళ్ళ హోంవర్క్ చేయించడము, వాళ్ళకి అర్థం కాని విషయాలు చెప్పడము అవన్నీ చేసేవాడిని. వాళ్ళు కూడా హ్యాపీగా నాకు 150 రూపాయలు ఇచ్చారు. అదే. అండ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే గివ్ అప్ ఇచ్చేద్దాం, మనకి ఇవన్నీ ఇంకా వర్కౌట్ అవ్వదు, బడ్జెట్ లేదు, మన దగ్గర మనీ లేవు అని చెప్పి అనుకుంటారు. కానీ మీకు అదే టైంలో ఎడ్యుకేషన్ ఒకటి కీ వేలా అనిపించిందా? అవునండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. ఎందుకంటే ఏ మనిషి అయినా కానీ అభివృద్ధి రావాలి అని అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికి కూడా మన క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. నాకు ఒక జాబ్ రావాలన్నా ఏది రావాలన్నా కానీ ఎడ్యుకేషన్ లేనిది మనకు వే అంటూ దొరకదు. కాకపోతే ఆ ఎడ్యుకేషన్ అనేది ఒక వే, మనకు ఏదైనా ఒక మెట్లెక్కడానికి ఒక నిచ్చెన లాంటిది. అలాంటి దాన్ని మనం వదులుకుంటే మనకు భవిష్యత్తు లేదనేది ఆనాడే అర్థమైంది నాకు. కాబట్టి కంపల్సరీగా ఏ విధంగానైనా మనం చదవాలి అనేటువంటి పట్టుదలతోని చదవటం జరిగింది. ఈ డిప్లొమా అయిపోయినాక కూడా నేను ఇంజనీరింగ్ చేశాను. జేఎన్టీలో ఇంజనీరింగ్ బీటెక్ చేశాను. ఆ తర్వాత కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ అంటే ఇష్టం. కాకపోతే అప్పట్లో మనం బిజినెస్ చేయాలంటే పెట్టుబడి, ఆర్థికంగా బాగుండాలి. కానీ అలాంటివన్నీ లేవు. కాబట్టి ఎందుకైనా మంచిది, నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని చెప్పి మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కూడా కోర్సు చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆ కోర్సు కూడా చేశాను అన్నమాట. చదువుకు మనకి ఎక్కడ వే ఉంటే అక్కడ మీరు తప్పకుండా ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఎస్. ఓకే. అండ్ మీరు చెప్పిన ప్రకారంగా డిప్లొమా చేశారు కదా, డిప్లొమా చదివిన తర్వాత సబ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యే అవకాశం మీకు ఎలా దొరికింది? డిప్లొమా అయిపోయిన తర్వాత నేను జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉన్న చదువులు అప్పటికే చదవచ్చు కాలేజీలో, కానీ మళ్ళీ ఇదే పరిస్థితి కదా, మనకు చదువుకోవడానికి డబ్బు లేదు, కంపల్సరీగా ఏదో ఒక ఉద్యోగం చేయాలి. కాబట్టి నేనేం చేశానంటే వెంటనే ఒక ప్రైవేట్ సంస్థలలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం అంత ఈజీగా కూడా దొరికేది కాదు. కొన్ని ప్రైవేట్ సంస్థలలో జాయిన్ అయ్యి నాకున్నటువంటి మార్కెటింగ్ డిగ్రీ ద్వారా సేల్స్ ఇంజనీర్గా సేల్స్లో కొన్ని కంపెనీలలో పనిచేయడం జరిగింది. ఒక 3-4 ఏళ్ళు చేసిన తర్వాత లక్కీగా మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. అప్పట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి పిలిచేవారు. దాంట్లో కూడా మంచి ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఒక పోస్టుకు ఒక 10 మందిని పిలిచేవారు. అంటే మేము అప్పుడు ఒక 6గురికి 60 మందిని పిలిచారు. కానీ దాంట్లో కూడా మనం నెగ్గి ఆ జాబ్ సంపాదించడం జరిగింది. ఆ జాబు మనకు ముందు నేను నల్గొండ డిస్ట్రిక్ట్, అప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడే జాబ్ వచ్చింది. కాబట్టి అక్కడ ఒక 10 సంవత్సరాలు నేను చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఓవరాల్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి, ఆ ఓవరాల్ గవర్నమెంట్ జాబ్లో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీ ప్రౌడ్ మూమెంట్ ఏంటి సార్? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నేను 30 ఏళ్ళు సర్వీస్ చేశాను. చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఎలాంటిదంటే ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్. మీరు ఏ ఉద్యోగం చేసినా కానీ మీకు సేవ చేసే అవకాశం లభించదు. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఎంత గొప్ప సర్వీస్ అంటే ప్రతి మనిషికి, ముఖ్యంగా నేను రూరల్ ఏరియాలో చేశాను 10 సంవత్సరాలు. అప్పుడు రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి పనులు చేశాం. ఎందుకంటే మనకు రైతు అనేవాడు ఎంత ముఖ్యం మీకు తెలుసు. మనకు అన్నం పెట్టేవాడు రైతు. ఆ రైతులని మనం బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవకాశం నాకు దొరికింది. ఏ విధంగా అంటే ఇప్పుడు మనము మామూలుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు కరెంట్ ఇవ్వవలసిన బాధ్యత మనకు ఉంటుంది. ఆ కరెంటు ఇచ్చేటువంటి క్రమంలో చాలా అవరోధాలు వస్తాయి. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో పంట ఎండిపోతుంది, కరెంటు లేకపోతే పంట ఎండిపోయి చాలా నష్టపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేమేం చేసేవాళ్ళమంటే అంతకుముందు సెల్ ఫోన్లు ఉండేవి కావు, కమ్యూనికేషన్ ఉండేది కాదు. అర్ధరాత్రి ఎప్పుడో బ్రేక్ డౌన్ అయిపోయేది. అప్పుడు కరెంటు ఉండేది కాదు, పొలాలకు నీళ్లు రాక తెల్లారేటప్పటికి ఎండిపోయేది. ఆ తర్వాత వాళ్లకు ఏ విధమైనటువంటి అవకాశం ఉండేది కాదు.
అప్పట్లో జనాలు ఏం చేసేవారంటే ఈరోజు నైట్ బ్రేక్ డౌన్ అయితే రేపు మార్నింగ్ కానీ వచ్చి పని చేసేవారు. అవును. అప్పటికి పొలం కాస్త ఎండిపోయేది. కానీ నేనేం చేశానంటే నాకు ఒక అలవాటు ఏంటంటే నేను ఎక్కడ పని చేస్తున్నానో అక్కడే ఉండేవాడిని, అది పల్లెటూరు అయినా సరే. ఓకే. ఎందుకంటే దానికి న్యాయం చేయగలుగుతాం మనం. కరెక్ట్. అవును. ఇక చిన్నప్పటి నుంచి మనం ఎంతో ఇబ్బంది పడి వచ్చాం కాబట్టి ఇతరులకు ఆ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను అక్కడే ఉండేవాడిని. అక్కడే ఉన్నప్పుడు సెల్ ఫోన్లు లేకపోయినా కానీ నేను సబ్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసేవాడిని. ఎప్పుడైతే కరెంటు పోయిందో అప్పుడు ల్యాండ్ లైన్ ఉండేది. ల్యాండ్ లైన్ ఉంటుంది కాబట్టి నాకు ఇంటికి లైన్ పెడతారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేయాలి. ఆ నైట్ అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి చేసి వాళ్ళకు సప్లై రెస్టోర్ చేయాలనేది భావన. అదేవిధంగా అది చౌటుప్పల్ మండలంలో నేను ఏఈగా పనిచేసేటప్పుడు నా దగ్గర ఒక 40 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళకు సెల్ ఫోన్ లేదు, నేను పిలవంగానే వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా నేనేం చెప్పానంటే ప్రతిరోజు ఒక 2 నైట్ డ్యూటీలో ఉండాలి. ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళతో మనం పని చేయించుకోవచ్చు. లేదు అని అంటే అందరిని వెతకడం కష్టం కదా. ఆ విధంగా నైట్ డ్యూటీలు వేయించి నేను మాత్రం కంపల్సరీగా ఏ మాత్రం బ్రేక్ డౌన్ అయినా కానీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, వెంటనే సబ్ స్టేషన్కి వెళ్ళి అది అటెండ్ అయ్యేవాళ్ళు. అట్లాంటి క్రమంలో ఏమయ్యేదంటే అప్పుడు లైన్లు కూడా ఒక్కొక్కటి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉండేవి. ఇప్పట్లాగా దగ్గర ఉండేవి కావు. అప్పుడు కరెంట్ ఉండేది కాదు. కరెంట్ పోయినప్పుడు కరెంట్ ఉండదు కదా. తర్వాత మనం వెళ్దాము అని అంటే వెహికల్స్ మీద వెళ్ళడానికి బాట సరిగా ఉండదు. ఎందుకంటే ఈ పొలాల నుండి గట్ల నుండి ఆ లైన్ వేసుకుంటూ వెళ్తుంటారు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లైనా. బ్యాటరీలు పట్టుకొని ఆ లైన్ల వెంట వెళ్ళేవాళ్ళం. ఆ నైట్ ఊహించండి 2 గంటలకు 3 గంటలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కానీ రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎంత నైట్ అయినా కానీ దాన్ని రెక్టిఫై చేయించి అదే నైట్ కరెంట్ ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా చేయడం వల్ల ఇప్పటికి కూడా చాలా మంది రైతులు నన్ను అభినందిస్తారు ఈ విషయంలో. ఎందుకంటే అదొక కొత్త ఒరవడిని సృష్టించాం. అంతకుముందు ఏంటంటే నైట్ కరెంట్ పోయిందంటే వాళ్ళు కూడా ఆశ వదులుకునేవాళ్ళు, ఇక నా నైట్ రాదు రేపు ఉదయమే వచ్చేదని. కానీ నేను ఒక 2-3 గంటల్లో రిస్టోర్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల మంచి పేరు వచ్చింది అక్కడ. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే నైట్లో అప్పట్లో కండక్టర్ అంటారు, ఇవి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి వైర్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అల్యూమినియంతో తయారు చేసేవారు. అల్యూమినియంకు వాల్యూ ఎక్కువ ఉండేది కాబట్టి కొంతమంది దొంగలు వైర్లను కూడా కట్ చేసుకుపోయేవాళ్ళు డబ్బుల కోసం. అయితే నేను చౌటుప్పల్లో పనిచేసేటప్పుడు చౌటుప్పల్ నుంచి మల్కాపూర్ ఒక 10 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. వాళ్ళు నైట్ ఏం చేసేవాళ్ళు అంటే 4-5 కలిసి వచ్చి ఆ వైర్ల మీద తాడేసి దాన్ని గుంజడం వల్ల ఆ వైర్ మన కరెంట్ కట్ అయిపోయేది. కరెంట్ కట్ కాగానే వైర్లను కట్ చేసుకొని పోయేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా 2-3 రోజులు ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఎందుకంటే లైన్ మళ్ళీ లాగాలి అంటే 2 అవర్స్ 2 డేస్ 3 డేస్ పడుతుంది. అలాంటి సమయంలో మాకు ఛాలెంజింగ్గా ఉండేది. చాలామంది వచ్చి సబ్ స్టేషన్లో ధర్నా చేసేవాళ్ళు, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు, దీనికి ఒక పరిష్కారం ఏర్పాటు చేయాలి, ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐతో మాట్లాడాము. సరే ఇది విధంగా జరుగుతుంది, ఇది రైతులకు అన్యాయం జరుగుతుంది, మనం ఏ విధంగానైనా దీన్ని అరికట్టాలని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సహకరించారు. ఎప్పుడైతే కరెంటు పోతుందో మాకు తెలిసిపోతుంది. సో డెఫినెట్గా ఏదో థెఫ్ట్ జరుగుతుందని చెప్పేసి ఎస్ఐ గారు మేము అందరం కూడా ఒక జీప్లో వెళ్ళాం. వెళ్ళి ఆ కరెంటు పోయిన సమయంలో అందరం ఒక 10 మంది చుట్టూ ఉండి వాళ్ళని చేస్ చేసి పట్టుకోవడం జరిగింది. ఒక సినిమా స్టోరీలా జరిగింది. అంటే ఎవరంత ధైర్యం చేయరండి అంత నైట్లో. వాడు ఏం చేసినా మనము ఏం చేయలేము, ఎవరు కూడా అంత ధైర్యం చేయలేదు. కానీ ఎస్ఐ గారి సహకారం వల్ల మేము వాళ్ళని నైట్ పట్టుకొని కోర్టులో అప్పగించడం జరిగింది, పోలీస్ స్టేషన్లో. సో అది కూడా మంచి అచీవ్మెంట్ నా జీవితంలో. ఎందుకంటే లేకపోతే అది కంటిన్యూ అయిపోతూ ఉండేది. ఒకసారి చేసిన తర్వాత అవి ఆగిపోవడం జరిగింది. అదొక మంచి ఛాలెంజింగ్గా చేసినటువంటి జాబు. అటువంటి సంఘటనలు చాలా సంతృప్తినిస్తాయి.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే మీతో పాటు ఉన్న ఫ్యామిలీకి చాలా భయంగా ఉంటుంది. అంటే థెఫ్ట్‌లు జరగడం గానీ, ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ రావడం గానీ, అలాంటి టైంలో మీ ఫ్యామిలీ లైక్ హర్డిల్స్ ఎలా ఫేస్ చేసింది సార్? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే నా వైఫ్, మా ఫ్యామిలీ కానివ్వండి, హ్మ్. వీళ్ళు కూడా చాలా సహకారం ఉంది. హ్మ్. ఎందుకు అనంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ అయితే అవును. దీనికి టైమింగ్స్ ఉండవు. హ్మ్. మీరు పొద్దున కాదు, సాయంత్రం కాదు, నైట్ అయినా ఎప్పుడైనా అవును. కానీ మనం ఆన్ డ్యూటీలో ఉండాలి. కరెక్ట్. అవును. ఏదో 10 to 5 ఆఫీస్కి వెళ్ళాము వచ్చాము అన్నది కాదు. హ్మ్. కంపల్సరీగా ఏ టైంలో కరెంటు పోయినా కానీ మనదే రెస్పాన్సిబిలిటీ హ్మ్. యాజ్ ఎ హెడ్ ఆఫ్ దట్ సెక్షన్. అవును. అలాంటప్పుడు ఒక వైఫ్గా ఆమెకు కూడా ఎంత ప్రెషర్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అవును. చాలా సందర్భాలలో హ్మ్. ఈరోజు మనం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, హ్మ్. వస్తానని చెప్తాను, అవును. నువ్వు రెడీగా ఉండు, నేను వస్తాను, హ్మ్. రెడీగా ఉంటుంది. హ్మ్. తీరా ఆ టైం వచ్చేటప్పటికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అవును. ఫోన్ చేసి లేకపోతే ఇంటికి వచ్చి నువ్వు వెళ్ళు, నేను రాలేకపోతున్నాను అవును. అంటే కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బంది అయ్యేది. అవును. హ్మ్. అప్పుడు ఆమె మెంటల్ కండిషన్ మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. అవునవునవును. అంత సహకరించింది కాబట్టి నేను ఈ జాబ్ చేయగలిగాను. హ్మ్. వాళ్ళు కూడా అర్థం చేసుకొని హ్మ్. ఎన్నో సందర్భాలలో ఇలాంటివి జరిగాయి. హ్మ్. జరిగినప్పటికి కూడా ఒక విషయంలో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. కరెక్ట్. ఎమోషన్లో ఏమన్నప్పటికి కూడా దాన్ని అర్థం చేసుకొని నాకు సహకరించినందుకు ఆమెకు సదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే మనము ఇవాళ రేపు ప్రతి భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు. కరెక్ట్. కానీ అవి మనం చెప్పుకోలేము, కానీ చాలా పెద్ద విషయాలు. అవును. ముఖ్యంగా ఎంగేజ్లో ఉన్నప్పుడు చాలా సరదాలు ఉంటాయి. హ్మ్. కానీ వాటన్నిటిని కూడా మనము డిపార్ట్మెంట్ వల్లనో అయితేనేమి, మన పర్సనల్ దాని వల్లనో అయితేనేమి అది చేయడం జరుగుతుంది. హ్మ్. కాబట్టి నా ఫ్యామిలీ యొక్క సహకారం, మా పిల్లలు కూడా అంతే. హ్మ్. చెప్పినప్పుడు ఎక్కడికైనా సినిమాకి వెళ్దాం, అటు వెళ్దాం అన్నప్పుడు హ్మ్. నేను చెప్పి రాని సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. అయినప్పటికీ కూడా వాళ్ళు హర్ట్ కాకుండా సరే డాడీకి వేరే పని ఉండొచ్చు అని అర్థం చేసుకొని, నా పిల్లలైతేమి నా భార్య కూడా చాలా సహకరించారు. వారికి సదా కృతజ్ఞుడై ఉంటాను. గ్రేట్. గ్రేట్. అండ్ మీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైనా వర్స్ట్ బ్రేక్ డౌన్ ఉందా ఎలక్ట్రిసిటీలో? అంటే మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు అది రెయిన్‌ఫాల్ వల్ల గానీ, ఉరుముల వల్ల గానీ, దేని వలన ఎక్కడైనా బ్రేక్ డౌన్ అవుతది. సో, ఉన్నాయి మీరు మనం. ఎక్స్‌పీరియన్స్ చేసిన వర్స్ట్ కేస్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అయితే హ్మ్. దాంట్లో ముఖ్యంగా ఒకటేంటంటే ఇక్కడ మనకు ఆహ్, బ్ హైదరాబాద్‌లో పనిచేసేటప్పుడు హ్మ్. కూకట్పల్లి ఏరియాలో పనిచేశాను. ఓకే. అక్కడ లైన్స్ వింగ్‌లో వర్క్ చేశాను. అంటే ఏంటంటే 33 కేవీ లైన్స్, పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. హ్మ్. ఆ లైన్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు మనం అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి. ఓకే. అప్పుడు ఏమైందంటే వర్షం పడుతుంది. హ్మ్. మేము వెళ్ళి చూసాం. అక్కడ వర్షం పడినప్పుడు ఏవో కొన్ని బ్యానర్స్ వచ్చి లైన్ మీద పడ్డాయి. ఓకే. హ్మ్. వాటిని తీసేయడం జరిగింది. ఆ తర్వాత అవి ఆన్ చేసాం. ఆన్ హ్మ్. చేసినప్పటికి కూడా మళ్ళీ వెంటనే ట్రిప్ అవుతుంది. ఓకే. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. హ్మ్. ఒకసారి చేసినప్పుడు అయింది, 2 సార్లు అలానే అవుతుంది, 3 సార్లు అలానే అవుతుంది. మాకెలా ఉంటుందంటే డిపార్ట్మెంట్‌లో ఒక బ్రేక్ డౌన్ ఎంతసేపులో చేసామనేది ఇంపార్టెంట్. అవును. ఎందుకంటే ఒక గంట సేపు కరెంట్ ఆగిపోతే కొన్ని లక్షల రూపాయల నష్టం వస్తుంది డిపార్ట్మెంట్‌కి. కరెక్ట్. అవును. ఎందుకంటే ఉత్పత్తి అయ్యేటువంటి కరెంట్‌ని యూజ్ చేస్తేనే మనకు డబ్బులొస్తాయి. అవును. అవును. హ్మ్. లేకపోతే అది వృధా అయిపోతుంది. అవును. కాబట్టి మా మీద ప్రెషర్ ఏందంటే ఎంత తొందరగా బ్రేక్ డౌన్ చేసాం. హ్మ్. 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 కానీ అక్కడ చేయలేకపోతున్నాం. హ్మ్. మా సిబ్బంది, మేము అందరం కూడా ఎంత ఆలోచించినా కానీ అసలు అర్థం కావట్లేదు ఏమవుతుందనేది. హ్మ్. అయితే జరిగిన విషయం ఏంటంటే ఎక్కడో అక్కడ కొంచెం క్లియరెన్స్ తగ్గిపోయింది. ఓకే. వైర్ టు వైరు కొంత గ్యాప్ ఉండాలి. ఒక 2 ఫీట్ గ్యాప్ ఉండాలి. హ్మ్. ఆ గ్యాపు తగ్గిపోయింది. ఓకే. ఆ తగ్గిపోవడం వల్ల కొంచెం దూరంలో అది కొంచెం చిన్నపాటి గాలి వచ్చినా కానీ అవి 2 తగిలి హ్మ్. అది ట్రిప్ కావడం జరుగుతుంది. ఓకే. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలని చెప్పి మేము అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళి హ్మ్. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తెచ్చి హ్మ్. రెక్టిఫై చేసాం. హ్మ్. అట్లాంటప్పుడు ప్రెషర్ చాలా ఉంటుందన్నమాట. ఎందుకంటే పై ఆఫీసర్స్ నుంచి ఏం చేస్తున్నారు ఇంతసేపు, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేటువంటివి చాలా వస్తాయి. అలాంటి వర్స్ట్ బ్రేక్ డౌన్స్ను అటెండ్ అయ్యేటప్పుడు మెంటల్గా బాగా డిప్రెస్ కావాల్సి వస్తుంది. హ్మ్. అలాంటి సందర్భాలలో వర్క్ చేశాము. కాకపోతే ఓవరాల్గా మళ్ళీ రాకుండా చేయగలగడం అనేది ఇంపార్టెంట్. అవును. ఒకసారి అవును. జరిగింది, కానీ మళ్ళీ రాకుండా అసలు పర్మనెంట్గా ఏం చేయాలి అని దాన్ని ఆలోచించి పై ఆఫీసర్స్తో మాట్లాడి హ్మ్. వాళ్ళ సహకారంతో
చేసి చాలా సక్సెస్లు సాధించడం జరిగిందమ్మా. సార్ లైక్ మీరు అసలు ఇన్ని హడల్స్ ఫేస్ చేసి కానీ ఇంత సిచ్యువేషన్లో వచ్చి కూడా ఒక ట్రస్ట్ని స్టార్ట్ చేశారు. యా అసలు ఆ థాట్ మీకు ఎలా వచ్చింది సార్? అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? నేను ఇందాక చెప్పినట్టుగా చదువుకునేటప్పుడు చాలా హర్డిల్స్ని ఫేస్ చేశాను. అంటే నాలాగా ఇంకా ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు, అవును. కాకపోతే మనకు తెలియదు. కరెక్ట్. అవును. వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే మనము ఏదో విధంగా నాకు కూడా సహాయపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని మర్చిపోలేం కదా. వాళ్ళ సహాయం తీసుకొని మనం పెద్దవాళ్ళు అయినప్పుడు మర్చిపోవడం అంత భావ్యం కాదనిపించి 2007లో వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది నేను స్థాపించడం జరిగింది. ఓకే, గ్రేట్. కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సహకారం, ఫ్రెండ్స్ సహకారంతో ఒక ట్రస్ట్ని స్థాపించి, ముఖ్యంగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లల్ని ఎంచుకున్నాను. ఓకే. ఎందుకు అనంటే మీరు చూడండి, ఈరోజు రిక్షా పుల్లర్ అయినా కానీ తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నాడు. కరెక్ట్. అవును. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడంటే ఇక అంతకన్నా పూర్ ఉండడు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనమాట. కరెక్ట్. అవును. అలాంటి వాళ్ళని ఆదుకోవాలి. వాడు గతి లేకనే చేస్తున్నారు ఆ పని. కాబట్టి నేనేం చేశానంటే 10th క్లాస్లో ఫస్ట్ సెకండ్ ప్రతి స్కూల్, సూర్యాపేటలో ఒక 10 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్కూల్లో ఏ స్కూల్లో ఫస్ట్ సెకండ్ వస్తారు కదా, వాళ్ళందరినీ ఒక 20 మందిని సెలెక్ట్ చేసేవాడిని. ఓకే. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతున్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి అని చెప్పేసి వాళ్లకు ఫస్ట్ ప్రైజ్ కింద ఒక 10,000, ఓకే, సెకండ్ వచ్చిన వాళ్ళకు ఒక 5,000, ఆ విధంగా 10 స్కూళ్ళలో 20 మందికి మేము ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళం. ఓకే. ఎందుకంటే అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ ఇంటర్మీడియట్ అయిపోయాక కాలేజీకి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఒక 2 జతల బట్టలు కుట్టించుకుంటాడు, లేకపోతే ఏదో ఒకటి వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో చెప్పులు లేకుండా వెళ్ళాను అప్పట్లో. ఎందుకంటే 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను, కానీ చెప్పులు లేవు, చెప్పులు కొనిచ్చే అంత కూడా స్తోమత లేదు. అయినా కానీ నేను సిగ్గుపడకుండా వెళ్ళాను. ఎందుకంటే 2 రోజులు వెళ్ళాం, తర్వాత సరే ఎవరో ఒకరు చేశారో అది వేరే విషయం. అంటే అట్లాంటి పరిస్థితి వేరే వాడికి రావద్దు. ఒక 10,000 అంటే ఒక జత బట్టలు వస్తాయి, ఒక ఏదో ఒక చెప్పులు ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా చాలామందికి ఈ ఫుడ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కరోనాలో ఎవరు కూడా వర్క్ చేయడానికి వెళ్ళలేదు కదా, వాటి వాళ్ళని ఏదో ఆదుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఒక 5 కేజీల రైసు, పప్పులు, నూనె అవన్నీ కలిపి ఒక కిట్గా తయారు చేసి ఒక 1000 మంది దాకా పంచడం జరిగింది. చాలా గ్రేట్ సార్. అసలు ఆ విధంగా ట్రస్ట్ని నడుపుతా ఉన్నాను. ఎందుకు అంటే మనము సరే మన పొజిషన్ తెలుసు కాబట్టి కొంతమంది కన్నా హెల్ప్ అవుతుందేమో. అది కొన్ని లక్షల రూపాయలు పెట్టకపోవచ్చు, కానీ మనకు ఉన్న దాంట్లో ఏదో ఒక సహాయం చేయాలన్న ఉద్దేశంతో నేను దాన్ని ఇప్పటికి కూడా ట్రస్ట్ నడుపుతూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు ఓవరాల్? అంటే నేను అడాప్ట్ ఏం చేసుకోను, కాకపోతే ఎవ్రీ ఇయర్ కొంతమందికి సహాయం చేస్తూ ఉంటాను. ఓకే, ఓకే, అలా చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్లో ఉండగా అసలు బిజినెస్లోకి టర్న్ అవ్వాలన్న పాయింట్ మీకు ఎందుకు అనిపించింది సార్? నేను ఇందాక చెప్పినట్టుగా బిజినెస్ అంటే నాకు ఇష్టం, కాకపోతే చేయడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ లేవు. రిటైర్ అయ్యాను, 30 సంవత్సరాల పైగా ఉద్యోగం చేసిన తర్వాత రిలాక్స్ అవుదాం అనుకొని రిటైర్ అయ్యాను. ఒక 2 years దాకా ఏం చేయాలనిపించలేదు, చేయలేదు. ఓకే, ఆరామ్సే కొంచెం పీస్గా ఉన్నారు. యా, కానీ ఆ తర్వాత చాలా వెల్తీగా అనిపించింది. అసలు ఏదో ఒకటి చెయ్యాలి. సరే ఆరోగ్యంగా ఫిట్గానే ఉన్నాము, ఉట్టిగా ఉండి ఆ టైంని అనవసరంగా స్పేర్ చేసే కంటే మనకు ఉన్నటువంటి బిజినెస్ మీద ఉన్నటువంటి ఆసక్తిని బిజినెస్ చేసి కొంతమందికైనా మనం ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు అనేటువంటి ఆలోచన వచ్చింది. తర్వాత ఏ బిజినెస్ చేయాలి? ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, కానీ మా డిపార్ట్మెంట్కి సంబంధించింది, నేను ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటిది ఏదైనా ఉందా అని ఆలోచించినప్పుడు సోలార్ అనేది ఇప్పుడున్నటువంటి వాటిల్లో ట్రెండింగ్గా అనిపించింది. ఓకే, ఈ బిజినెస్ అయితే బాగానే ఉంటుంది అని చెప్పేసి సోలార్ బీట్ అనేటువంటి ఒక నినాదంతో ఇది సన్షైన్ సోలార్ టెక్నాలజీస్ అనేటువంటి కంపెనీని స్థాపించడం జరిగింది. దాన్ని ఒక 2 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుపుతున్నాను. అండ్ ఇలా లైక్ మీరు ఆల్మోస్ట్
ఎక్స్పీరియన్స్ చేసినంత ఎక్స్పీరియన్స్ చేశారు జాబ్లోని, రిటైర్ అయ్యారు, లేక కొంచెం టైం స్పెండ్ చేశారు. బట్ మళ్ళీ బిజినెస్లోకి వెళ్తే నాకు లాస్ వస్తుంది, రిస్క్ ఏమో అన్న థాట్ మీకు రాలేదని? వచ్చిందండి, వచ్చింది. బిజినెస్లో లాస్ అనేది వస్తుంది ఎప్పుడు మనం సరిగా చేయనప్పుడు, మనం ఒక ప్రిన్సిపల్స్తోని పోనప్పుడు డెఫినెట్గా హడిల్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ అనేది ఛాలెంజింగ్. కాకపోతే నేను ఆలోచించింది ఏంటంటే చాలా పెద్దగా పోవాలని అనుకోలేదు. ఓకే, చిన్నగా స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ కొంతమందికి అవకాశం కల్పిద్దాం, అది ఎలా ఉంటుందో చూసిన తర్వాత సక్సెస్ అయితే దాన్ని పెంచుకుంటూ పోవడం. ఆ విధంగా అనుకొని చెప్పి చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో 50 మంది ఫ్యామిలీలు నా దగ్గర బతుకుతూ ఉన్నారు. ఆ విధంగా అటువంటి స్టేజ్కి తీసుకొచ్చాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇప్పటివరకు చేసిన ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఉందా సార్ సానెల్ త్రూ? ఉందండి. మేము మొన్ననే చౌటుప్పల్లో ఒక 55 కిలోవాట్స్ సామర్థ్యం కలిగినటువంటి రూఫ్ టాప్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 100 కిలోవాట్ సామర్థ్యం ఉన్నటువంటి దాన్ని జడ్చెర్లలో చేయడం జరిగింది. అవే కాక థౌజండ్స్ ఆఫ్ ఇండ్లల్లో మనకు రూఫ్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మీరు చెప్పినట్టు సోలార్తో వెళ్దాం అనుకున్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెన్యూబుల్ ఎనర్జీ మీద మీ బ్రీఫ్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇప్పుడు మీరు కరెక్ట్ వాడుతున్నాం కదా మనం, అది ఎలా ఉత్పత్తి అవుతుందో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు సాంప్రదాయ ఇంధన వనరులు అనేవి ఉంటాయి. అవేంటంటే ఫస్ట్గా వచ్చేది బొగ్గు, కోల్, తర్వాత వాటర్. బొగ్గుతో తయారయ్యేటువంటి దాన్ని మనము థర్మల్ విద్యుత్ అంటాం. అదేవిధంగా ఈ వాటర్తోనే అయ్యేదాన్ని జల విద్యుత్ అంటాం. అది కాక అణు విద్యుత్, న్యూక్లియర్ పవర్. ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఇంధన వనరులు. దీన్నే సాంప్రదాయ ఇంధన వనరులు అంటాం. అవి కాకుండా సాంప్రదాయేతర ఇంధన వనరులు ఉన్నాయి. అవేంటంటే సోలార్, దాంట్లో వచ్చేది నెంబర్ 1 సోలార్, నెంబర్ 2 విండ్ ఎనర్జీ, నెంబర్ 3 బయో ఎనర్జీ. అయితే మీరు బాగా ఆలోచించినట్టయితే ఈ సాంప్రదాయంగా వచ్చేటువంటి ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో, బొగ్గు కానివ్వండి, ఈ వాటర్ కానివ్వండి, కొన్నాళ్ళకి అయిపోతాయి. ఎందుకంటే బొగ్గు మీకు ఇప్పటికే కోల్ మైన్స్ చూసినట్టయితే అన్నీ కరిగిపోతూ ఉన్నాయి. జల విద్యుత్ కూడా ఎలా అంటే వర్షాలు వచ్చినప్పుడే జలం దొరుకుతుంది, మీకు వాటర్ దొరుకుతుంది. లేకపోతే జల విద్యుత్ కేంద్రాలన్నీ కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. అణు విద్యుత్ కూడా అంతే. కానీ సాంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ తరిగిపోవు. సోలార్ ఎనర్జీ, మన భూమి ఉన్నంతసేపు సోలార్ ఉండాల్సిందే కదా. అదేవిధంగా విండ్, మానవ మనుగడ ఉన్నంతసేపు విండ్ అనేది ఉండాల్సిందే. అంటే తరిగిపోనటువంటి ఇంధన వనరులే ఈ రెన్యూవబుల్స్ అంటాం. కాబట్టి వాటిని ఉపయోగించడం ఎంత గొప్ప. ఇది మన ప్రభుత్వాలు గుర్తించాయి కాబట్టి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్లో మీరు ఫారిన్ కంట్రీస్, యూకే తీసుకోండి, యూఎస్ఏ తీసుకోండి, అక్కడ అసలు సూర్యుడు కనపడతాడా? కనపడడు. ఎప్పుడు చలి ప్రదేశం అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుంటున్నారు. కానీ మన దగ్గర 300 రోజులు సూర్యుడు ఉంటాడు, 300 సన్నీ డేస్ ఉంటాయి. అంటే మనకి ఎనార్మస్ ఎనర్జీ ఉంది. దాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే ఈ బొగ్గును కానివ్వండి, దీన్ని కానీ సేవ్ చేయవచ్చు. తర్వాత మీకు బొగ్గుతో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది పొల్యూషన్తో కూడుకున్నటువంటిది. ఎందుకంటే బొగ్గును మనం కాల్చిన ద్వారా వచ్చేటువంటి బూడిద కానివ్వండి, పొగ కానివ్వండి, ఇది ఎన్విరాన్మెంట్కి హాని కలిగిస్తుంది. వేరాస్ ఎండ నుంచి వచ్చేది క్లీన్ ఎనర్జీ అంటాం దాన్ని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. దాంట్లో ఎటువంటి పొల్యూషన్ కానీ ఎలాంటిది కూడా ఉండదు. అట్లాంటి క్లీన్ ఎనర్జీని మనం అందించవచ్చు. కాబట్టి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీని మనం ఉపయోగించుకున్నట్టయితే మానవ మనుగడకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాంటి దాన్ని మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వాలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఇప్పుడు సబ్సిడీస్ అని ఇవన్నీ చేస్తున్నాం. అండ్ పర్టికులర్లీ లైక్ మీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ సబ్సిడీస్ ఏమైనా హెల్ప్ అయ్యాయా సార్? పర్టికులర్గా నాకు సబ్సిడీస్ అనేవి మా కంపెనీ పెట్టిన వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు. కానీ ఎవరైతే ప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటారో వాళ్ళకు మాత్రం గవర్నమెంట్ మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టుగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం అయితే, మీరు చూడండి ఎండాకాలం వచ్చిందంటే కొన్ని వేల ఏసీస్ కొంటుంటారు.
కరెక్ట్. అవును. అంటే రోజు రోజుకి కరెంటు యొక్క ఉపయోగం పెరిగిపోతూ ఉంది. అవును. ఇదంతా ఉత్పత్తి కావాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎంత హెడేక్ అనేది మీకు అర్థమైంది. కరెక్ట్. అవును. అంటే అంత ఉత్పత్తి చేయలేదు. పెరుగుతున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి చేయాలి అని అంటే హ్మ్. చాలా రీసోర్సెస్ కావాలి. ఒక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అమర్చాలంటే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి. అవును. ఈ విధంగా చేసినా కానీ మనం డిమాండ్ని అందుకోలేకపోతున్నాం. హ్మ్. కానీ ఈ సోలార్ ఎనర్జీని మనం ఉపయోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో హ్మ్. ఎక్కువ లాభాన్ని పొందగలుగుతున్నాం. అవును. దీన్ని ఎలాగైనా ఎంకరేజ్ చేయాలి. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ ప్లాంట్ని పెట్టుకోవాలి. హ్మ్. పెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు నార్మల్గా నేను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పెట్టుకోమంటే ఎందుకు నాకు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టుకోవాలి, నేను దానివల్ల ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అవును. ఇది ప్రభుత్వం గుర్తించి 2024 ఫిబ్రవరిలో మన పిఎం గారు పిఎం సూర్యఘర్ హ్మ్. ముఫ్త్ బిజిలీ యోజన హ్మ్. అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా 1 కోటి ఇండ్లకు సబ్సిడీ ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అవును. దానిలో భాగంగా 75,000 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. అవును. అంటే 1 కోటి ఇండ్లు మన భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ పెట్టుకున్నట్టయితే ఎంత పవర్ని ఉత్పత్తి చేయొచ్చు. అవును. ఆ పవర్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్కి కాంపెన్సేట్ అవుతుంది. కరెక్ట్. అవును. అదే ఉద్దేశంతో దాన్ని ప్రారంభించారు. హ్మ్. దాన్ని ప్రజలు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అవును. పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కరెక్ట్. అవును. ఇంతకుముందు మనం పోయి మీరు ప్లాంట్ పెట్టుకోండి అని అంటే నేను ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయాలి, అవును. దానివల్ల నాకు ఉపయోగం వస్తుందా, ఆ వడ్డీతోనే నేను బిల్లు కట్టుకోవచ్చు అవును. అని అనేవాళ్ళు. హ్మ్. కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము మనకు 40% దాదాపుగా సబ్సిడీ వచ్చేస్తుంది. హ్మ్. మిగతా అమౌంట్ మనం పెట్టుకుంటే బ్యాంకులు కూడా ఒక 6% తక్కువ ఇంట్రెస్ట్తోని లోన్స్ ఇస్తున్నాయి. హ్మ్. లోన్స్ ఇవ్వడం ద్వారా మనం పైసలు చేతి మించి పెట్టుకోవాలక్కర్లేదు. అవును. సబ్సిడీ పోను మిగిలిన దానికి మనము లోన్ పెట్టుకున్నట్టయితే మీరు కరెంటు బిల్లు ఎంత కడుతున్నారో అంతే ఈఎంఐ సరి చేసుకోండి. అవును. ఈఎంఐ కట్టుకుంటూ పోతారు కరెంటు బిల్లు కట్టినట్టే. హ్మ్. ఒక 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఆ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. హ్మ్. ఆ తర్వాత 30 ఏళ్ళు మీరు ఫ్రీగా కరెంట్ వాడచ్చు కదా. కరెక్ట్. అవును. అసలు ఆ ఊహే చాలా అదే హాయిగా ఉంది. అద్భుతంగా ఉంది. అవును. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. హ్మ్. కంపల్సరీగా నేను కూడా తర్వాత ఇది మనము పర్యావరణానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అవును. ఇది పెట్టుకోవడం ద్వారా ఒక ఇంటి మీద రూఫ్ టాప్ సోలార్ పెట్టుకున్నట్టయితే మీరు ఒక 50 చెట్లను నాటితే ఎంత కార్బన్ని మీరు నిరోధిస్తున్నారో అంత విలువ కలిగినటువంటిది వస్తుంది. అవును. అండ్ యూ విల్ బికమ్ ఏ గ్రీన్ హీరో. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. Hmm. ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ దిస్ రూఫ్ టాప్ పవర్ సిస్టమ్. అండ్ పర్టికులర్‌గా ఇప్పుడు మన హైదరాబాద్‌లో రెసిడెన్షియల్స్ ఉన్న వాళ్ళకి మన సోలార్ ఎలా వర్కౌట్ అవుతుంది? డెఫినెట్గా వర్కౌట్ అవుతుందమ్మా. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడున్నటువంటి అవసరాలను బట్టి హ్మ్. ప్రతి ఇంట్లో ఏసీలు వాడుతున్నారు, గీజర్లు వాడుతున్నారు, అవును. రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 300 నుంచి 400 యూనిట్లు కంపల్సరీగా వాడుతున్నారు. అవును. 300 నుంచి 400 యూనిట్లు వాడేటప్పటికి వాళ్ళకి ఎట్లా లేదన్నా కానీ 2,000 నుంచి 3,000 రూపాయలు బిల్లు వస్తుంది. హ్మ్. అలాంటి వాళ్ళు ఒక 3 కిలోవాట్ సామర్థ్యం కలిగినటువంటి రూఫ్ టాప్ సిస్టమ్ని అమర్చుకుంటే హ్మ్. వాళ్ళకు 360 నుంచి 400 యూనిట్ల వరకు ప్రొడక్షన్ వస్తుంది. ఓకే. హ్మ్. వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు దానికి అయ్యే ఖర్చుని మేము ఇందాక చెప్పినట్టుగా బ్యాంక్ లోన్ తీసుకొని కట్టారనుకోండి. హ్మ్. ఒక ఇప్పుడు పిఎం సూర్యఘర్లో సబ్సిడీ ఏ విధంగా ఇస్తున్నారో అది కూడా చెప్తాను. హ్మ్. అదేంటంటే ఫస్ట్ 1 కిలోవాట్ పెట్టుకున్న వాళ్ళకు 30,000 ఇస్తారు. ఓకే. అదే 2 కిలోవాట్లు పెట్టుకున్నారనుకోండి హ్మ్. 60,000 ఇస్తారు. హ్మ్. 3 కిలోవాట్లు పెట్టుకుంటే 78,000 ఇస్తారు. ఓకే. 3 కిలోవాట్ల తర్వాత మీరు 5 కిలోవాట్లు 10 కిలోవాట్లు ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ సబ్సిడీ మాత్రం 78,000 ఇస్తారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే 3 కిలోవాట్ల కంటే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు అవును. సబ్సిడీ ఇచ్చేంత. 3 కిలోవాట్ల లోపు వాడేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 78,000కు అది చేయడం జరిగింది. అయితే ఈ సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్ని ఈజీ ఇన్స్టాల్మెంట్ ద్వారా కట్టుకుంటున్నారు. హ్మ్. ఒక 3 ఏళ్లలో 4 ఏళ్లలో అది అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ మొత్తం 30 ఏళ్ళు ఫ్రీగా కరెంటు వాడుకుంటున్నారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. హ్మ్. ఇంకొకటి ఏంటంటే మా కంపెనీ ద్వారా ఎక్కడైనా మీరు చూడండి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. మేము
మా కంపెనీ ద్వారా ఒక రూఫ్ టాప్ సోలార్ పలకాలను అమర్చడమే కాకుండా క్వాలిటీ మీద చాలా దృష్టి పెడతాం. ఎందుకంటే క్వాలిటీ అనేది ఆల్వేస్ విన్స్. క్వాలిటీ లేకుండా మనం చేసామనుకోండి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనమే బాధ్యులు. చాలామంది వేలాది కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ గెట్టింగ్ జీరో బిల్స్. చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా దే ఆర్ వారి ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి జీరో బిల్స్ వస్తున్నాయి, లక్షలాది రూపాయలు సేవ్ చేస్తున్నారు. కాబట్టి నాకు అది కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే హెల్ప్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలామందికి హెల్ప్ చేస్తున్నాం. ఒక 1000 మంది పెట్టుకుంటే 1000 మందికి కూడా ఎప్పుడో ఒకప్పుడు నన్ను తలుచుకుంటారు కరెంట్ బిల్ వచ్చిన రోజు, జీరో బిల్ చూసుకున్నప్పుడు. సో అది కూడా ఒక హ్యాపీ మూమెంట్. అజయ్ గారి దయ వలన కరెంట్ బిల్ రావట్లేదని చాలా మంది అనుకుంటారు కదా. డెఫినెట్గా అదే కాకుండా ఇండస్ట్రియల్ కస్టమర్స్ కూడా మీరు కరెంట్ బిల్లు మీరు చూడండి, ఇండ్లలోకి అయితే కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే సబ్సిడైజ్డ్ రేట్లు ఇస్తున్నారు. కానీ ఇండస్ట్రీస్కి మాత్రం 7 రూపాయల నుంచి 10 రూపాయలు వస్తుంది. వాళ్ళకి ఇంకా ఎక్కువగా వాయబుల్ అవుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళ కరెంటు బిల్లులు లక్షలలో ఉంటాయి. దానికి సంబంధించి వాళ్ళు పెట్టుకున్నట్టయితే ప్రతి నెల 1,00,000 రూపాయలు కరెంటు బిల్ సేవ్ అవుతుందంటే అది ఎంత పెద్ద ఎసెట్ అంటే వాళ్ళు సంపాదించింది లేకపోయినా కానీ అవే మిగిలిపోతాయి. ఆ విధంగా కూడా వాళ్ళకి బాగా సేవ్ అవుతుంది. కాబట్టి ఇవాళ రేపు ఇండస్ట్రియల్ కస్టమర్స్ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, బ్యాంక్స్ కానీ రుణాలు ఇస్తున్నాయి. వాళ్ళు కూడా కరెంటు బిల్లు కట్టినంత ఈఎంఐ కడుతున్నారు. ఆ తర్వాత ఒక 4-5 ఏళ్ల తర్వాత వచ్చేదంతా వాళ్ళకి లాభం. ఈ విధంగా ఇండస్ట్రియల్ కస్టమర్స్కి కూడా మేము చాలా హెల్ప్ చేయగలుగుతాం. సోలార్ చేద్దాం అనుకున్నది ఒక ఎత్తు సార్, దాని తర్వాత అది ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కానీ అవన్నీ చూసుకోవడం చాలా పెద్ద టాస్క్. సో దాన్ని మీరు సులభంగా ఎలా చెప్పగలరు? అదేమ్మా, ఇప్పుడు మనకు సోలార్ బిజినెస్లో కూడా ఇవాళ రేపు చాలామంది వస్తున్నారు ఇదేదో బాగుంది అని చెప్పి. కానీ సబ్స్టాండర్డ్గా చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మీరు ఇందాక చెప్పినట్టుగా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎప్పుడైతే క్వాలిటీని నమ్ముకొని క్వాలిటీగా చేసామనుకోండి, సోలార్ బీట్ అంటే క్వాలిటీ. సోలార్ బీట్ ద్వారా మేము క్వాలిటీనే ఇస్తాం. ఒకసారి క్వాలిటీ ఇచ్చిన తర్వాత మీకు అంత ఈజీగా మెయింటెనెన్స్ అనేది రాదు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనం క్వాలిటీని నమ్ముకోవాలి, క్వాలిటీ ఉన్న వాటినే చేసుకోవాలి. కస్టమర్స్ కూడా అంతే, ఎవడైతే తక్కువ ఇస్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్దామంటారు. అది మామూలుగా హ్యూమన్ మెంటాలిటీ, దాన్ని మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్లాంట్ అనేది 30 సంవత్సరాలు అది కమిషనింగ్లో ఉండాలి. అంటే దాని క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎంత చేసినప్పటికి కూడా మన క్వాలిటీ లేనిది అది రాదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎప్పుడైతే మీరు సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఎవరు మంచిది అరేంజ్ చేస్తున్నారు, ఎవరి దాంట్లో ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నవి రివ్యూస్ తీసుకోండి. ఆల్రెడీ ఎరెక్షన్ అయిన వాటి రివ్యూస్ ఉంటాయి, వాటిని తీసుకోండి. తర్వాత క్వాలిటీ చెక్ చేసుకోండి 1-2 సార్లు. అప్పుడు మెయింటెనెన్స్ అనేది తక్కువ వస్తుంది. కాదు తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి ఏదో ఒకటి పెట్టించుకున్నాం అనుకోండి, డెఫినెట్గా దానికి తగ్గట్టుగా మెంటల్ టెన్షన్ ఉంటుంది. అదే నేను చేసే విషయం ఏంటంటే ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ క్వాలిటీని చూసుకున్నట్టయితే మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి. దాన్ని నేను ఆధారంగా చేసుకొని ఆ ఛాలెంజెస్ని కూడా తట్టుకోగలుగుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు నార్మల్గా కామన్ పీపుల్కి టెక్నికల్ విషయాలు ఏమీ తెలియదు. సో అది ఆ క్వాలిటీని చెక్ చేసుకునేది ఎలా సార్? అదే నేను ఇందాక చెప్పినట్టుగా మేము నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను ముందే చెప్తాను మీరు క్వాలిటీ ఏ విధంగా చెక్ చేసుకుంటారంటే నేను ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడండి. ఎందుకంటే మీకు టెక్నికల్గా తెలియదు కాబట్టి వాళ్ళు 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో అది వాడుతున్నారు, వాళ్ళకి ఎన్నిసార్లు ప్రాబ్లం వచ్చింది అది తెలుసుకోండి. తర్వాత ఇవాళ రేపు ప్యానెల్స్ ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు తయారు చేస్తున్నారు, దానికి కొంచెం బ్రాండెడ్గా ఉండేటువంటి వాటిని చూసుకోండి. తర్వాత ఇన్వర్టర్స్, దానికి సంబంధించిన ఇన్వర్టర్స్ కానివ్వండి, ఇంకా వేరే తదితర ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక బ్రాండ్ ఉన్నటువంటి, అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చి పెడుతున్నారా లేదా అదొకటి చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే కొంత మనం క్వాలిటీ అష్యూరెన్స్ని పొందొచ్చు. దాని ద్వారా మనకు ముఖ్యంగా ఏంటంటే కరెంటు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్షణం పోతే కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఒకసారి ప్లాంట్ ఫెయిల్ అయింది అని అంటే మళ్ళీ చాలా రోజుల దాకా మీకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నింటినీ అధిగమించాలంటే మనం ఒక మంచి కంపెనీని ఎన్నుకొని
వాళ్ళు ఏ విధమైనటువంటి ప్లాంట్ని అరేంజ్ చేస్తున్నారో తెలుసుకొని 10 మందితోని మాట్లాడి అరేంజ్ చేసుకోవడం అనేది ఎప్పటికైనా కానీ చాలా మంచిది. అండ్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలామంది కొన్ని మిత్స్ నమ్ముతూ ఉంటారనమాట. సో ఆ మిత్స్ అవి నిజాలు కాదు అని చెప్పి మీరు కొన్ని చెప్తే మాకు అర్థమవుతుంది. అదే ఇంతకుముందు సోలార్ పవర్ పెట్టుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది ఒకటి ఉండేది. అవును. సపోజు అంతకుముందు ఎందుకు అనుకున్నారంటే అప్పుడు ఒక ఇల్లు కట్టినప్పుడు సోలార్లో కూడా ఏమైందంటే ఇంతకు ముందు ఉన్నటువంటి కాస్ట్ ఇప్పుడు లేదు. దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. మొదట్లో సోలార్ ప్లాంట్ కాస్ట్ ఎక్కువ ఉండేది. రాను ఏమైందంటే దాని మీద రీసెర్చ్ పెరిగి దాని రేట్లు కూడా తగ్గిపోయాయి. అప్పుడు సోలార్ ఎందుకు ఎక్కువ అనుకున్నారంటే మీరు ఒక 20 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టేటప్పుడు ఒక 20 నుంచి 30 లక్షల లోపే ఇల్లు వచ్చేది. దానికి సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటే 3 లక్షలు ఖర్చు అయ్యేది. అంటే ఎంత 10% అయ్యేది. ఆలోచిస్తే అబ్బా 10% పెట్టాలా నేను వద్దులే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఏ చిన్న ఇల్లు కొనాలన్నా ₹1 కోటి అవుతుంది. కానీ సోలార్ కాస్ట్ 2 లక్షలే. అంటే ఎంత చాలా తక్కువ 2%కి వచ్చింది. 10% నుంచి 2%కి వచ్చినప్పుడు అఫోర్డ్ చేయగలుగుతాం కదా. ₹1 కోటి పెట్టినప్పుడు 2 లక్షలు పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. ఆ విధంగా అదొక మిత్ ఉండే. ఇంతకుముందు ఏముండే అంటే నాకు ఎక్కువ కాస్ట్ ఎందుకులే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. చూడండి సార్ మీరు ఒక 2 కోట్లు 3 కోట్లు పెడుతున్నారు. ఒక 2-3 లక్షలలోనే మీకు ఇంత ఫెసిలిటీ వస్తుంది. అప్పుడు వెంటనే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అది కూడా ఇంట్రెస్ట్ మనకి తక్కువ ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు. అదొకటి ఉండేది. తర్వాత సోలార్ పెట్టడం వల్ల షాక్ కొడుతుందేమో అనేది కూడా ఒకటి ఉండింది. మా పిల్లలు పైకి వెళ్ళి దాన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుందేమో, ఇంకేదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఆలోచించాము. కానీ అది ఎటువంటి షాక్ కానీ కొట్టదు. దానికి మేము అన్ని రకాలుగా ఇవి తీసుకొని ప్రికాషన్స్ తీసుకొని 3 టైప్స్ ఆఫ్ ఎర్తింగ్స్ ఇస్తాం. ప్యానెల్స్కి ఎర్తింగ్ చేస్తాం, దానికి వేసే స్ట్రక్చర్కి ఎర్తింగ్ చేస్తాం, అదేవిధంగా ఇన్వర్టర్కు. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా షాక్ అనేది జరగదు, షాక్ అనేది రాదు. ఇంతవరకు జరిగింది కూడా లేదు, సంఘటనలు కూడా లేవు. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి సందేహాలు పడాల్సిన పని లేదు. ఈ ప్లాంట్ ద్వారా మీకు ఎటువంటి షాక్ అనేది రాదు. అదొకటి ఉండేది. అది కూడా ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు ఒక హయ్యెస్ట్ ప్రాంతం అయిన చార్మినార్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఎక్కడికైనా ఒక హయ్యెస్ట్ ప్లేస్కి వెళ్ళి ఎక్కడ చూడండి మీకు సోలార్ కనపడతాయి ఇప్పుడు. ఎందుకంటే పీపుల్ అవేర్నెస్ వచ్చింది. కాకపోతే ఇంకా రావాలి. అయితే మీరు ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మన ఇండ్లలో పెట్టింది 1 to 2%. ఒక కాలనీలో 100 ఇండ్లు ఉంటే 2-3 ఉంటుంది. అంటే ఇంకా చాలామంది. ఆ విధంగా ఇంకా అవేర్నెస్ రావాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మార్కెట్ సర్వే చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఒక 2 మార్కెటింగ్ కుర్రాలని అండమాన్ నికోబార్ పంపించారు. ఎవరు? చెప్పుల కంపెనీ వాళ్ళు. చెప్పులు తయారు చేసే కంపెనీ వాళ్ళు అండమాన్ నికోబార్కి వెళ్ళి అక్కడ చెప్పులు మనం అమ్మొచ్చా లేదా, షూ అని 2 మార్కెట్ సర్వేకి పంపించారు. పంపించినప్పుడు ఒక వ్యక్తి, 2 వచ్చారు, తిరిగి వచ్చారు సర్వే చేసుకొని. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, చిచ్చి అక్కడ ఏమీ అమ్మలేము సార్, మనం ఎవరికి చెప్పులేవు అసలు, అంత మామూలుగా తిరుగుతున్నారు, అక్కడ మనం ఏం అమ్మలేము, వేస్ట్ సార్, మనం అక్కడ బ్రాంచ్ పెట్టడం వేస్ట్ అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, అక్కడే అమ్మొచ్చు సార్, ఎందుకంటే ఎవరు చెప్పుడు వాడట్లేదు, మనం ఒక్కడికి అలవాటు చేసామనుకోండి 100 మందికి అమ్మొచ్చు కదా. అంటే మార్కెట్ అనే దృష్టి ఆ విధంగా ఉంది. అంటే మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. అదే మనం సోలార్కు చేసుకున్నట్టయితే కొంతమంది ఏమంటారు, ఎవరు వాడట్లేరు కదా ఎందుకు అనుకుంటారు. కానీ ఎవరు వాడట్లేరు కాబట్టి మనం అక్కడ పెట్టొచ్చు. ఆ దృక్పథంతో వెళ్ళేట్టయితే ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. మన మార్కెట్ దృష్టి అంతా ఎలా ఉండాలి అని అంటే, అసలు మార్కెట్ సర్వే ఎలా అంటే ఈ విధంగా చేయాలి. పాజిటివ్గా చేస్తే మనకు ఆటోమేటిక్గా పాజిటివ్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఉంది పరిస్థితి. మనకు ఎంత పెద్ద కాలనీ తీసుకోండి, మీకు 2 to 3% కంటే ఎక్కువ పెట్టిన వాళ్ళు లేరు. అంటే మార్కెట్ ఇంకా ఉంది. కాబట్టి సోలార్ బిజినెస్ అనేది చాలా చేయొచ్చు. సార్ ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు వర్షాలు కానీ థండర్స్ కానీ అట్లా పడినప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఎలక్ట్రిసిటీ గ్యాజెట్స్ అన్ని ఆఫ్ చేయండి అంటారు, అంటే టీవీలో ఆఫ్ చేయండి అని. అది ఎందువల్ల సార్? దానికి రీజన్ ఏంటి? బిహైండ్ ది రీజన్ ఏంటి? ఎలక్ట్రిసిటీ మనకు థండర్ అని వస్తుంది కదా, థండర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీగా మారిపోయి అది ఆ ఎక్విప్మెంట్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దాన్ని చేయకుండా మనం ఏం చేస్తామంటే అర్థింగ్ అనేది చేస్తాం.
ఓకే. ఎర్తింగ్ చేయడం అంటే ఇప్పుడు మీరు సోలార్ ప్లాంట్ పెట్టామనుకోండి, అన్నిటికంటే హైట్ ప్రదేశంలో సోలార్ ప్లాంట్ ఈ హైట్లో ఉందనుకోండి, అంతకన్నా కొంచెం హైట్లో లైటనింగ్ అరెస్టర్ అని పెడతాం. ఓకే. లైటనింగ్ అరెస్టర్ అంటే లైట్నింగ్ అంటే థండర్, అవును. దాన్ని అరెస్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే. అంటే ఫస్ట్ హైయెస్ట్ పాయింట్ ఏది ఉంటే దాని వైపు ఆ థండర్ వస్తుంది. ఓకే. దాన్ని తీసుకెళ్ళి మనం భూమిలో ఇస్తాం అన్నమాట, ఓకే. దాని వైర్. కాబట్టి ఆ థండర్ ఏదైతే వస్తుందో అది ఆ స్పైక్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఓకే. దాన్ని మనం ఎర్తింగ్ అంటాం. అవును. అది చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ఎక్విప్మెంట్ ఖరాబ్ అయిపోతుంది, అర్థమైంది. సో డైరెక్ట్‌గా ఎఫెక్ట్ దాని మీద పడిపోతుంది. పడిపోతుంది. కాబట్టి అర్థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు సరైన అర్థింగ్ లేకనే ఆ ఎక్విప్మెంట్ అవన్నీ ఆ, కాలిపోయాయి. కరెక్ట్. అవును. కానీ కరెక్ట్ ఎర్తింగ్ చేస్తే అది ఏమీ రాదు. ఓకే. మీరు ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు లైక్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఎవరైనా మేము సోలార్ పెట్టించుకోవాలనుకుంటున్నామని అనుకున్న వాళ్ళకి స్టెప్స్ ఏంటి సార్? ఆ, మా కంపెనీ ద్వారా మేము ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ నాణ్యత కలిగినటువంటి సోలార్ ప్యానెల్స్నే అమర్స్తాము. అయితే మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే వాళ్ళ కరెంటు బిల్లు తీసుకుంటాం. ఓకే. అసలు మీరు ఎంత ఎంత వాడుతున్నారు దాన్ని బట్టి యావరేజ్ చేస్తాం. ఒక 1 ఇయర్లో వాళ్ళు ఎంత వాడారు, చలికాలం తక్కువ వాడచ్చు, ఎండాకాలంలో ఎక్కువ వాడచ్చు, అలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఒక సంవత్సరంలో ఎంత వాడుతున్నారో దాన్ని యావరేజ్ చేస్తాం. ఓకే. యావరేజ్ చేసి సపోజ్ యావరేజ్గా మీరు 400 యూనిట్లు వాడుతున్నారు, దానికి సరైనటువంటి ప్లాంట్ని సోలార్ బ్రీడ్ ద్వారా అమర్చడం జరుగుతుంది. ఓకే. వాళ్ళకి సజెస్ట్ చేస్తాం, సార్ మీరు ఇది పెట్టుకుంటే మీకు 400 యూనిట్లు జనరేట్ అవుతాయి, అంతకన్నా ఎక్కువ కావాలి అని అంటే ఎక్కువ కెపాసిటీ తీస్తాం. లేదు మనకు సరిపోతుంది, ఫ్యూచర్లో నేను ఈవీ కార్ కొంటాను, లేకపోతే ఇంకా కొన్ని ఏసీలు పెంచుకుంటాను అన్నారు అనుకోండి, వాళ్ళకి కొంచెం ఎక్కువ కెపాసిటీ తీస్తాం. ఓకే. ఆ విధంగా ఇవ్వడం ద్వారా కరెక్ట్గా వాళ్ళకి సరిపోయేది సజెస్ట్ చేస్తాం. అవును. ఎందుకు అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువ పెట్టించడం భావ్యం కాదు, లేకపోతే మళ్ళీ తక్కువది పెట్టించి మళ్ళీ బిల్లు కట్టించడం అనేది కూడా కరెక్ట్ కాదు. అవును. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సరిపోతుందో ఫస్ట్ మా ఇంజనీర్స్ వెళ్ళి డిజైన్ చేస్తారు, ఓకే. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత వాళ్ళ రూఫ్ పైకి ఎక్కి మనం పెట్టేది సోలార్ ప్లాంట్ కదా, అంటే కంపల్సరీగా ఎండ అనేది రావాలి. అవును. కాబట్టి షాడో ఫ్రీ ప్లేస్ ఎంత ఉందనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఇంత షాడో ఫ్రీ ఏరియా ఉన్నప్పుడు మీకు ఇంత జనరేట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అదేవిధంగా బిల్డింగ్ హైట్ ఎంత ఉంది, దానికి సంబంధించి ఎర్తింగ్లు ఎక్కడ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు అవసరమైనటువంటి ప్లాంట్ను మేము అమర్చడం జరుగుతుంది. సార్ లెటెస్ట్ టేక్ ఒక ఎగ్జాంపుల్. ఒక ఊర్లో ఒక హిల్ స్టేషన్లో ఎప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. అంటే సన్నీ ఏ టైంలో కూడా, అంటే మేలో కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. సో వాళ్ళకి సోలార్ అవసరం ఉంది, పెట్టించుకున్నారు. అలాంటి వాళ్ళకి అసలు సోలార్ లైక్ యూజ్ ఉండదు కదా సార్, ఎందుకంటే వర్షమే పడుతూనే ఉంటుంది, సన్ రాదు, బట్ స్టిల్ యూజ్ ఉండదు. అలాంటి టైంలో వర్షం పడినా కూడా సోలార్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? వర్షాలు పడ్డప్పుడు సోలార్ కాదు, కానీ మనకు పూర్తిగా ఎండ రాకపోయినా సర్టెన్ టెంపరేచర్లో మబ్బుల ఎండ వచ్చినా కానీ సోలార్ ఉత్పత్తి అవుతుంది. ఓకే. కాకపోతే మామూలుగా మంచి ఎండ వచ్చినప్పుడు ఉత్పత్తి అయ్యేంత కాదు, ఓకే, తక్కువ అవుతుంది, కానీ అవుతుంది. అదేవిధంగా నేను చెప్పాను కదా ఇందాక, ఫారిన్ కంట్రీస్లలో మనకిక్కడ ఒక ప్లాంట్కి 15 యూనిట్లు జనరేట్ అయితే అక్కడ 5 యూనిట్లే జనరేట్ అవుతుంది. అయినా కానీ వాళ్ళు పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్, ఉన్నదానికి అది యాడ్ అవుతుంది, అది వాళ్ళ ఉద్దేశం. అట్లనే ఇక్కడ కూడా మన దగ్గర ఏంటంటే ఇప్పుడు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎండాకాలంలో మీరు ఆలోచించినట్టయితే చాలా లోడ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు ఏసీలు వేస్తారు కదా, అదంతా ఎక్కడికి పోవాలి, ట్రాన్స్ఫార్మర్ భరించగలగాలి. ఇప్పుడు సోలార్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే కొంత లోడ్ దాని మీదకి వెళ్ళిపోతుంది, కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ రిలాక్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఇది మంచి మేలే అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు చాలా పెట్టాల్సి వస్తుంది. ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీస్ పెంచుకోవాలి, ఎందుకంటే రోజుకు ఇండ్లు యాడ్ అవుతున్నాయి, ఆ ఇండ్లలో ఏసీలు యాడ్ అవుతున్నాయి, గీజర్లు యాడ్ అవుతున్నాయి, అంటే లోడ్ పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా వీళ్ళు ట్రాన్స్ఫార్మర్లు వెంటనే పెట్టగలరా? అది ఖర్చుతో కూడుకున్న పని, వాళ్ళకు కూడా చాలా హెక్టిక్ జాబ్ అవుతుంది. కాబట్టి ఇదేముంది, ఒక 2 లక్షలలో ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది వాళ్ళకు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ కావు, ట్రాన్స్ఫార్మర్లు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఈ విధంగా డిపార్ట్మెంట్కి కూడా సేవే, కాబట్టి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సోలార్ ఏ సిచ్యువేషన్స్ వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్?
సోలార్ వల్ల లైక్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సోలార్ ఏ సిచ్యువేషన్స్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? నెంబర్ 1 ఏంటంటే మనకు నార్మల్గా సోలార్ ఎండ ఉన్నప్పుడే వస్తుంది. చలికాలంలో కూడా ఉత్పత్తి అవుతుంది, కాకపోతే తక్కువ అవుతుంది. ఎండ ఎంత ఉందో అంతనే వస్తుంది. కానీ వర్షాకాలంలో మాత్రం కంపారిటివ్లీ తక్కువ వస్తుంది, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం వెలిసిన తర్వాత కూడా అవుతుంది, అదొకటి. తర్వాత మీరు ఇందాక చెప్పినప్పుడు ఎర్తింగ్ సరిగా లేకపోతే ఆ ప్యానెల్స్, మామూలుగా సోలార్ ప్యానెల్స్ అనేవి సూర్యరశ్మిని తీసుకొని డైరెక్ట్ కరెంటుని ఉత్పత్తి చేస్తాయి. కాకపోతే మనం వాడేటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం, ఏసీ. ఆ డీసీని ఏసీగా కన్వర్ట్ చేయడానికి ఇన్వర్టర్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది మన ప్లాంట్లో. ఆ ఇన్వర్టర్ ద్వారా ఏసీగా కన్వర్ట్ అయ్యి ఆ ఏసీ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఎర్తింగ్ మీరు అన్నట్టు సరిగా లేకపోతే ఆ ఇన్వర్టర్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు ప్లాంట్ బంద్ అయిపోతుంది. అలాంటి పరిస్థితులలో మీకు ఫెయిల్ అవుతుంది. అదర్వైజ్ అన్ని పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు ప్లాంట్ ఫెయిల్ కావడం అనేది చాలా తక్కువ. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా ఎర్తింగ్ టైంలో ఎక్కువ కరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మేము ఇన్వర్టర్కు అటు ఇటు ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పెడతాం, సర్జ్ ప్రొటెక్టర్స్ అని పెడతాం. ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు అది ట్రిప్ అయిపోతుంది, అప్పుడు కూడా టెంపరీగా ఆగిపోతుంది. అయితే ఇది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నార్మల్గా ఉండేటువంటి కన్జ్యూమర్కు ఇది తెలియదు కదా, కరెంట్ వస్తుందేమో అనుకుంటాడు. కానీ మేమేం చేస్తామంటే ప్లాంట్ ఇన్స్టాల్ చేయగానే మీ మొబైల్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తాం. దాని ద్వారా మీకు ఏ రోజు ఏ గంటలో ఎంత ఉత్పత్తి అయ్యేది తెలుస్తుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు చూసుకున్నారనుకోండి, అరే ప్లాంట్ ఆఫ్లో ఉందేంటి వెంటనే మీకు కాల్ చేస్తారు. మా వాళ్ళు వచ్చేసి దాన్ని చెక్ చేసి ఒకవేళ ట్రిప్ అయి ఉంటే ఆన్ చేస్తాం. అట్లా ఇప్పుడు చాలా సులువైపోయింది. ఇంతకుముందు ఏంటంటే బిల్ వచ్చినప్పుడే తెలిసేది అసలు కరెంట్ ఉత్పత్తి అయిందా కాలేదా అని. కానీ ఇప్పుడు అలా లేదు, గంట గంటకు మీరు ఉత్పత్తి ఎంత అవుతుంది, ఎంత యూటిలైజ్ చేస్తున్నాము, ఎంత మిగిలిపోతుంది, ఇవన్నీ కూడా తెలిసిపోతా ఉన్నాయి. టెక్నాలజీ బాగా పెరిగింది. వన్స్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటి పైన అది ఎలా వర్కౌట్ అవుతుంది సార్? లైక్ కరెంట్ టేకింగ్ కానీ వాట్స్, అసలు యూనిట్ ప్రైజింగ్ అవంతా ఎలా అవుతుందో చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం సోలార్ ప్లాంట్ అమర్చుకున్నాం, ఒక 3 కిలోవాట్ సామర్థ్యం ఉన్నటువంటి దాన్ని మీ ఇంటి మీద పెట్టుకున్నాం అనుకోండి. అదేమవుతుందంటే మామూలుగా ఎండ ఉన్నప్పుడు కరెంటును ఉత్పత్తి చేస్తుంది. కరెంటు ఉత్పత్తి చేసినప్పుడు అది డీసీలో ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఇన్వర్టర్ ద్వారా ఏసీగా కన్వర్ట్ చేస్తాము. ఏసీగా కన్వర్ట్ చేసిన తర్వాత కొంత భాగం మనం యూటిలైజ్ చేసుకుంటాం డే టైం అయితే. తర్వాత మేము ఈ ప్లాంట్ పెట్టేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మీటర్ని మార్చేసి నెట్ మీటర్ అని పెడతాం. నెట్ మీటర్ అంటే అర్థమైందంటే బై డైరెక్షనల్ మీటర్. ఇప్పుడు మీరు వాడేటువంటి మీటర్ని యూనిడైరెక్షనల్ అంటాం. అంటే ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనం కరెంట్ తీసుకుంటూ ఉంటాం, కానీ దీని ద్వారా డిపార్ట్మెంట్కి మనం కరెంటుని సప్లై చేయవచ్చు నెట్ మీటర్ ద్వారా. అట్లా ఆ విధంగా ఏ విధంగా అంటే ఫస్ట్ కరెంటు ఉత్పత్తి కాగానే కొంత మనం వాడుకుంటాము. మిగిలిన కరెంట్ ఏదైతే ఉందో అంటే సపోజ్ ఈరోజు నీకు 10 యూనిట్లు ఉత్పత్తి అయింది, దాంట్లో మీరు కరెంటు ఏదైతే స్విచ్చెస్ వేస్తేనే కదా యూటిలైజ్ అయ్యేది, 5 యూనిట్ల మందమే మనం వాడుకున్నాం. మిగతా 5 యూనిట్లు ఏమవుతాయంటే మీటర్ ద్వారా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. అది రికార్డ్ అవుతుంది. దాన్ని మనం ఎక్స్పోర్ట్ అంటాం. నైట్లో మనకు ప్రొడక్షన్ ఉండదు కదా, మళ్ళీ మనం డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలి. అప్పుడు మనం డిపార్ట్మెంట్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే మనం అసలు ఎంత ఉత్పత్తి చేసాము, ఎంత వాడుకున్నాము, ఎంత డిపార్ట్మెంట్కి పంపించాము, మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత తీసుకున్నాం. మనం పంపించిన దాన్ని ఎక్స్పోర్ట్ అంటాము, తీసుకున్న దాన్ని ఇంపోర్ట్ అంటాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఎక్స్పోర్ట్ ఎంత, ఇంపోర్ట్ ఎంత, వాట్ ఈజ్ నెట్ అనేది మీటర్ క్యాల్కులేట్ చేస్తుంది. దానికే బిల్ వస్తుంది. సపోజ్ మీరు ఎక్స్పోర్ట్ చేసింది ఎక్కువగా ఉండి ఇంపోర్ట్ చేసుకునేది తక్కువగా ఉంటే మీకు 0 బిల్ వస్తుంది ఆటోమేటిక్. మీ యూనిట్లు కూడా ఇంకా మిగిలిపోయి ఉంటాయి. అదే మీరు ఇంపోర్ట్ ఎక్కువైనట్టయితే ఎన్ని యూనిట్లు ఎక్కువ వాడారో వాటికి మాత్రమే బిల్ వస్తుంది. ఆ విధంగా వర్కౌట్ అవుతుంది. అయితే
ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, అవును అవన్నీ కూడా మనకు స్టోర్ అయి ఉంటాయి. కరెక్ట్ లేదంటే చలికాలంలో కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కానీ మనం తక్కువ వాడతాం. అవును అవన్నీ కూడా మనం స్టోర్ చేసుకొని ఎండాకాలం వాడుకోవచ్చు. అవును ఓకే అదొక బెస్ట్ ఫెసిలిటీ అనమాట. ఓకే ఇంకా డిపార్ట్మెంట్ మనకి ఏం చేస్తుందంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయంగా మిగిలిన యూనిట్స్ని ఒక 6 నెలలకు ఒకసారి దాన్ని అమౌంట్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే సపోజ్ మీ ఒక యూనిట్లు ఒక 1000 యూనిట్లు మిగిలిపోయాయి, వాళ్ళ స్పెసిఫైడ్ రేట్ ఏదో ఉంది, ₹2 ₹3 ఉంటుంది, దానికి కన్వర్ట్ చేసి మీ అకౌంట్లో మైనస్ కింద అమౌంట్ని పెడుతుంది. నైస్ ఓకే మీరు ఎప్పుడైనా దాన్ని వాడుకోవచ్చు. ఓకే లేదు ఇంకా ఎక్కువ అయ్యాయి, 10,000 అయ్యాయి, 20,000 అయ్యాయి, నేను వాడుకోలేను, అలాంటప్పుడు మనం డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసినట్టయితే వాళ్ళ అమౌంట్ కూడా తిరిగి ఇస్తారు. అద్భుతం అవును సో ఏ విధంగా చూసుకున్నప్పటికి కూడా మనకు సోలార్ పెట్టుకున్నందువల్ల అడ్వాంటేజెసే కానీ డిసడ్వాంటేజెస్ లేవు. ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవచ్చు. ఎవరైనా మన సోలార్ బీట్ మా కంపెనీని సంప్రదించినట్టయితే మేము కరెక్ట్ సజెషన్ ఇస్తాం. కరెక్ట్ సజెషన్ ఇచ్చి ఏ విధంగా పెట్టుకుంటే వాళ్ళకు ఎంత బెనిఫిట్ అవుతుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అది చేయడం జరుగుతుంది. సరే కొంచెం ఎండింగ్ కొంచెం మంచిగా ఫన్తో కొంచెం అట్లా క్లోజ్ చేయడానికి విల్ గెట్ ఇన్ టు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. యా షూర్. 1 వర్డ్లో మీ జర్నీని డిస్క్రైబ్ చేయాలంటే ఏమని చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే ముళ్ళపాట టు పూలబాట. అద్భుతం. ఓకే, మీ ఓవరాల్ జర్నీలో మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి సార్? అంటే నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి దీన్ని ఎక్కడ ఏ విధంగా పోగొట్టుకుంటామో అన్న ఫియర్ ఒకటి ఉంది. అవును. ఒక మంచి హ్యాబిట్ మీ లైఫ్ని టోటల్గా చేంజ్ చేసిందనే హ్యాబిట్ ఏమైనా ఉందా? హార్డ్ వర్క్. ఎందుకంటే ఒక చిన్న వర్డ్ నేను ఎప్పుడో చదివాను, శ్రమకు నీవు బానిసైతే విజయం అనేది శ్రమకు నువ్వు యజమానివైతే విజయం అనేది నీ బానిస అవుతుంది. ఇఫ్ యూ బికమ్ ఓనర్ ఆఫ్ హార్డ్ వర్క్ ది సక్సెస్ విల్ బికమ్ యువర్ స్లేవ్ అనేది నేను చాలా విన్నాను. కాబట్టి దాన్నే నమ్ముకుంటాను. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే మన అచీవ్మెంట్ కూడా అలా ఉంటుంది. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి 1 వర్డ్లో? క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్ ఈజ్ ద వే ఆఫ్ సక్సెస్. అండ్ మనం ఇంత పెద్ద సెషన్ చేసాం కదా సార్, లెటెస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సెషన్ మొత్తం చూసిన తర్వాత ఒక పర్సన్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు అనుకోండి, సార్ మీరు నాకు ఇన్స్పిరేషన్ అయ్యారు అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడిన దానికి ఒక ఫలితం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ విల్ గివ్ హిమ్ ద గుడ్ గైడెన్స్ ఆల్సో ఫర్ ఎనీ ఆస్పెక్ట్స్. చదువులో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఇంకెన్ని దాంట్లో ఏ విషయంలోనే కానీ ఐ విల్ గివ్ ద గైడెన్స్ ఫర్ దెమ్. అండ్ ఫ్యూచర్లో సోలార్ బీట్ అండ్ సన్షైన్ టెక్నాలజీస్ విజన్ ఏంటి సార్? ఎంత సాధ్యమైనంత మందికి జీరో బిల్లులు తెప్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఐ వాంట్ టు గివ్ ఫ్రీ బిల్స్. చాలామంది ముఖంలో ఆనందాన్ని చూడాలి. కాబట్టి ఎంత సాధ్యమైతే అంతమందికి కూడా సోలార్ ప్లాంట్లు అమర్చి వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అదే ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. చాలా అచీవ్మెంట్ కూడా జరుగుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాను. లాస్ట్గా యూత్ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి మీ మెసేజ్ ఏంటి సార్? హార్డ్ వర్కే చేయాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విజన్తో పనిచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ బిగ్ అని మన అబ్దుల్ కలాం చెప్పారు కదా. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర లేకుండా చేసేది. కాబట్టి ఆ విధంగా మనం పనిచేయగలగాలి, ఆ విధంగా మనం చూడగలగాలి మన ఫ్యూచర్ని. అప్పుడు డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. చాలామంది ఇప్పుడున్నటువంటి యువకులు, మీకు ఏదో ఒక సినిమాలో చదివాను నేను, 20 ఏళ్ల ముసలాడంటారు. యంగ్లో ఉండి కూడా ముసలాళ్ళలాగా ఉన్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ విజన్ సరిగా లేదు. ఒక విజన్ పెట్టుకోండి, ఆ విజన్తో పనిచేయండి, దానికోసం ఆరాటపడండి. డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదు. మనం కష్టపడితే, మనం దానికి అనుగుణంగా స్టెప్స్ వేయగలిగితే సక్సెస్ అనేది ఎవ్రీబడి కెన్ అచీవ్ ఇట్. సో అది నా ఉద్దేశం. కాబట్టి సక్సెస్ కావాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి. డెఫినెట్గా ఆ దిశగా వెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యాడ్ ఏ వండర్ఫుల్ సెషన్ విత్ యూ. అండ్ మీ స్టోరీ విన్నాక చాలామంది ఇన్స్పైర్ అయ్యి మీలానే యూస్ఫుల్ అయిన రెన్యూవల్ ఎనర్జీని స్టార్ట్ చేయాలని, లేకపోతే మీ సెషన్ చూసి చాలామంది ఇళ్ళపైన సోలార్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.